మన రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభువుకు పిల్లలారా, గతించినటి వారంలో ప్రాయశ్చిత్తము అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. ప్రాయశ్చిత్తం అనేది అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మన పాపాలు కొరకై ఇక దేని వల్ల కూడా అవుతుందని మనం నేర్చుకున్నాం. ఈ లోకంలో మేకలు, గొర్రెలు వగేరా వాటి వల్ల ప్రాయశ్చిత్తం జరగదు. ప్రాయశ్చిత్తం అంటే ఒక మనిషి చేసినటువంటి తప్పుకి క్షమాపణ కలిగినట్లుగా, అది కడిగివేయబడినట్లుగా యేసు రక్తంలో ప్రాయశ్చిత్తంగా జరగబడుతుందని మనం చదువుకున్నాం. ఈరోజు మరొక అంశం ఏంటి అంటే పశ్చాత్తాపము. యథార్థమైన పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం అనేది ఉంటుంది, కానీ యథార్థమైన పశ్చాత్తాపం కావాలని మనకి ఎక్కడ కనపడుతుందండి? బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. సంఘం ఈ రోజున పశ్చాత్తాప పడడానికి ముందుకు రావట్లేదండి. క్రైస్తవ లోకమంతా కూడా, క్రైస్తవ జనాంగం అంతా కూడా ఈ రోజున ముందుకి రావడానికి ఇష్టపడతలేదు. పశ్చాత్తాప పడటం అంటే ఎవరికీ ఇష్టం లేదు. పూర్వ దినాల్లో, పూర్వకాలంలో మరి సంఘాల్లో ప్రార్థన ఏర్పాటు చేస్తే దైవజనుడు వాక్యం చెప్తే పాటలు పాడుతూ ఉంటే, సంఘంలో ఆరాధన జరుగుతుంటే ప్రార్థించేవాళ్ళు వారి జీవితాల్లో కలిగిన ప్రతి పరిస్థితి దేవునికి దూరమైనవి, లోకంలో పడిపోయిన పరిస్థితులు కొరకు ఎంతో పశ్చాత్తాపడేవారు. అంటే ఇప్పుడు కూడా పశ్చాత్తాపడుతున్నారు, కానీ అది నిజమైనది యథార్థమైన పశ్చాత్తాపమా కాదా అనేది ఈ రోజున వాక్యం నుంచి నేర్చుకుందాం. నిజమైన పశ్చాత్తాపం బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి నేర్పించి, అలాగ దేవుని ఎదుట మన యొక్క జీవితాలను కడుక్కోమని, ఆయన రాకడకు సిద్ధపడమని బైబిల్ గ్రంథంలో మనకి రాసి ఉంచారు. కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 'అందరూ కూడా బైబిల్ తెచ్చి కీర్తనల గ్రంథము 'సంఘము లేక సహోదరులు వారి వారి జీవితాల్లో ఈ పాపములు ఏవైతే ఉన్నాయో దేవుని ఒప్పించాలి. అంటే ఒప్పించాలి. అనగా ఒప్పించడం ఒకటి. అంటే దుఃఖపడాలి. ఈ జీవితంలో ఈ పాపాల నిమిత్తం ఆయన దగ్గర దుఃఖపడి క్షమించమని ఆయన ఒప్పుకుంటున్నావా? ఒప్పించడానికి నీవు యథార్థమైన పశ్చాత్తాపం పడుతున్నావా అనే విషయాలు బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా మనం నేర్చుకుందాం. బైబిల్ వాక్యం తెరవండి. 51వ కీర్తన 51వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలను జాగ్రత్తగా చదువుతాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ
వాత్సల్య బాహుల్యత చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఆగుదాం. ప్రార్థన ప్రారంభించాడు దేవుని యొక్క సన్నిధిలో. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, పూర్వకాలం ప్రార్థనకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారు. దేవుని సన్నిధిలో దేవుడు తన వైపు మళ్ళీ తిరిగినట్లుగా ఒప్పించి ఏడ్చి సహాయం కొరకు వేడుకునేవాళ్ళు. అయితే ఇక్కడ దావీదు ఈ కీర్తన గ్రంథంలో చేసిన ఒక తప్పుని గురించి ప్రార్థన ద్వారా పశ్చాత్తాపడుతున్నాడు. ఆ యొక్క పశ్చాత్తాపం ఏమిటి అంటే యథార్థమైన పశ్చాత్తాపం. మన అంశమే యథార్థమైన పశ్చాత్తాపం అంటే. చదువుదాం ఇప్పుడు. దేవా నీ కృప చొప్పు నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యత చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున నువ్వు మాట ఇచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడుదువు. స్తోత్రం. చూసారా దావీదు ఎంత యథార్థమైన పశ్చాత్తాపడుతున్నాడు, ఎంత యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. చేశాడు తప్పు, చేశాడు పొరపాటు, చేశాడు అతిక్రమం. అయితే అతిక్రమం ఉండిపోలేదు, ఆ పాపంలో ఉండిపోలేదు, ఆ పాపంలోనే కొనసాగించబడలేదు. కానీ తిరిగి దేవుని యొక్క ఎదుటికి వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి కన్నీరు మున్నీరై ఆయన ఎదుట ఆయన ఒప్పింపు చేస్తున్నాడు. అయ్యా ఒప్పుకోనైనా నా జీవితం ఇలాగయ్యింది, అయ్యా నా జీవితం భగ్గమైంది నాయన, బుగ్గైంది నాయన, కనుక దయచేసి ఆరిపోతున్న నా జీవితం, చల్లారిపోతున్న నా జీవితం, నా పరిస్థితి అంతా కూడా మారిపోతున్నది పరిస్థితి అంటూ నా అతిక్రమం తుడిచివేయము. నా దగ్గర అతిక్రమం ఉంది, అది నువ్వు చూస్తున్నావు. నా దోషములు బాగుగా కడుగు, తుడిచివేయి, బాగుగా కడుగు. నా పాపములు అనగా నన్ను పవిత్రపరచుము, నన్ను పవిత్రపరచుము. నేను చేసేవి ఏదున్నాయి అవన్నీ కూడా నీ ఎదుటే ఉన్నవి, మరుగైన ఏమీ లేవు. ఎవరికైనా మరుగు చేయవచ్చు, ఎవరికైనా నేను దాయవచ్చు, ఎవరికైనా నేను మరుగు పెట్టవచ్చు. కానీ నీ ఎదుట మాత్రం నేను మాత్రం దాయలేనయ్యా. అందుకే నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా, నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా, నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నానయ్యా. నా పాపం నీ ఎదుట అలా కనపడుతున్నప్పుడు నువ్వు మాత్రం నీతిమంతుడిగా కనపడుతున్నావు. నీ మాటలు, నీ తీర్పులు న్యాయమై నీ ప్రభువా, నిర్మలమై నీ ప్రభువా అంటూ దేవుని ఎదుట తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ
దుఃఖపడుతున్నట్టు దావీదు. ఇంకా చక్కటి మాట చెప్తాడండి. 7వ వచనం చదవండి. నేను పవిత్రుడనగునట్లు 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. చూసారా, ఒప్పుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. యథార్థమేంటి? నేను పవిత్రుడన్నట్లుగా మళ్ళా తిరిగి నేను హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హింసోపుతో నన్ను, నా పాపం అవును, హింసోపు అనేది ఒక తెల్లటి పదార్థం. అలాగే నన్ను చెయ్యి. ఎమ్మమ్మ కంటే నన్ను తెల్లగా నుండినట్లు. అదే ఎమ్మమ్మ అంటే మంచు, అది ఎంత తెల్లగా ఉంటుంది. ఎమ్మమ్మ కంటే ఇంకా తెల్లగా నుండినట్లు. ఇంకా అంటే అంత బ్లాక్ అయిపోయాడు అనమాట. నీవు నన్ను కడుగుము. అంత బ్లాక్ అయిపోయాడు, అంత నలిపోయిపోయాడు అనమాట. కంటే నన్ను తెల్లగా నుండినట్లు నన్ను కడుగుము. నన్ను కడుగు కడుగు. ఉత్సాహ సంతోషం నాకు వినిపింపుము. 9వ వచనంలో అంటాడు, నా పాపమునకు విముఖుడవే కమ్ము. నా పాపములకు విముఖుడుగా కమ్ము. నా పాపములకి ఎముకుడు కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయము. ఇదిగో నా దోషములన్నీ తుడిచివేయము. దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. అది నా యందు శుద్ధ హృదయాన్ని కలగజేయి ప్రభువా. ఎంత యథార్థమైనది ప్రార్థన అండి, ఎంత శుద్ధమైన ప్రార్థన అండి, ఎంత పరిశుద్ధమైన ప్రార్థన అండి. ప్రార్థన అంటే ఈ రోజున పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి అంటే ఈ రోజున ప్రార్థన చేస్తున్నారు, కానీ అది నిజమైన పశ్చాత్తాపమైన ప్రార్థన లేవు. ఎందుకో తెలుసంటే నీ పాపం పట్ల నీకు భయం లేదు, దేవుని తీర్పు పట్ల నీకు భయం లేదు. అప్పుడే మనకి అలాంటప్పుడే మనకి పాపం పట్ల కానీ దేవుని తీర్పు పట్ల కానీ భయం లేనప్పుడు మనకి పశ్చాత్తాపం రాదు. అది అంతేలే, లోకంలో అందరూ చేస్తున్నారు, నేను చేస్తాను అని నీ హృదయంలో ఒక నిశ్చయం తీసుకుని ఏం చేస్తావో తెలుసంటే బండ మారిపోయి అనగా ఈ హృదయాన్ని కఠినపరుచుకుని ప్రార్థన చేస్తావే తప్ప దుఃఖపడి ఏడ్చి కడుక్కోవడానికి యథార్థంగా దేవుని సన్నిధిలో తిరిగి మరలా ప్రభు కొరకు బతకడానికి ఈ రోజున ప్రార్థనలు చాలామందిని కాదు, ఎక్కువ శాతము దేవుని బిడ్డలారా ఇలాంటి యథార్థమైన ప్రార్థనలు, సత్యమైన ప్రార్థనలు, నిజమైన ప్రార్థనలు కనుక యథార్థమైన పశ్చాత్తాపం కలిగిన ప్రార్థనలు కనబడట్లేదు. ఇంకా అంటాడు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఎందుకు త్రోసివేయకు? ఏం చేశాడు? పని చదువుకుంటూ వచ్చాం. దేవునికి చాలా విరోధకరమైనది, దేవుని భయం కలిగింది. నీ సన్నిధిలో దోషేస్తావేమో, నన్ను విడిచిపెట్టేస్తావేమో, నీ చేయి విడిచిపెట్టేస్తావేమో. దావీదు కన్నా భయం ఉంది. కానీ ఈ రోజున సంఘాల్లో ఉన్నది అనేక సంఘాల్లో ఉన్న వారికి దేవుడు చూస్తున్నాడనే సంగతి తెలుసును కూడా ఇదిగో సన్నిధిని దూరం అవ్వాలని, దేవుని వద్దని దూరం అవ్వాలని, లోకంలో పడాలని కూడా ఆశిస్తూనే ఏం చేస్తున్నారో తెలుసా? భయపడుకోకుండా దేవుని ఎదుట వారి జీవితాన్ని సరి చేసుకోలేకపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఇందులో 38వ అధ్యాయము కూడా చదువుతాం. 38వ కీర్తన చదువుతాం. అండి 32వ కీర్తన అదే 38వ వచనాన్ని చదవండి. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి అది ఏ కేకలవి? ఎవరు పుడితే కేకలా? భోజనం
కేకలా, ఆర్థికమైన కేకలా కాదు కాదు. అతడు పడిపోయిన పరిస్థితిలోంచి తనకి కలిగిన మనోవేదన ఏంటంటే మామూలు వేదన కాదండి. భయము, చింత, దిగులు. దేవుడు నన్ను ఏం చేస్తాడు, నా రాజ్యము, నా ప్రజలు అనగా నేను చేసేది తప్పుల వలన ఏ శిక్ష వస్తుందో అని చెప్పాను అని అతని జీవితాన్ని దేవుని ఎదుటికి వస్తున్నాడు. ప్రైజులాడు. హల్లెలూయా. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. ఆయన మన నలిగిపోవాల్సిన పని ఏంటి? ఒక రాజుగారు అయి ఉండి ఆయన నలిగిపోవాల్సిన పని ఏంటండి? అతనికి మహారాజు బంగారం డబ్బు అయ్యింది అంటే అతను చేసిన తప్పు అటువంటిదండి. మనోవేదన, హృదయంలో వేదన, మనోవేదన, చింత, హృదయ చింతన. హృదయంలో అలా ఏం చేస్తుందని ఘోషిస్తుంది, గర్దిస్తుంది. ఆ గర్దింపుకు భయపడి నలిగిపోతున్నాడు. అప్పుడు ఆయన పాదాల చింతన ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను అదే 51వ కీర్తనలో మనం చూసుకున్నట్టు వాక్యాలు మనకు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. గనుక ప్రియులారా, మన పాపములను మనం ఏం చేసుకోవాలంటే ఒప్పుకోవాలి, దుఃఖంతో ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. రెండోది పాపముల గురించి నిజాయితీగా ఉండాలి. పాపం గురించి నిజాయితీగా ఉండాలంటే ఇందాక 32 కీర్తన చూద్దాం, 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు అమ్మా ఆగండి. 5, 6. నా దోషమును కప్పుకొనక, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని. పాపాల గురించి నిజాయితీగా ఉండటం అంటే కప్పుకుంటూ మనిషి ఒప్పుకోవటం అనేది నిజాయితీ. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకో, మనుషుల దగ్గర కాదు. మనిషి దగ్గర ఒప్పుకున్నది మనం తెల్లారే, అదే దేవుని దగ్గర ఒప్పుకున్నాం అనుకోండి, అది మనం ఏది ఇస్తూ ఉంటుంది. మన దేవుని ఎదుట ఒప్పుకున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలని. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుంటి ననుకుంటుని, నీవు నా దోషములను పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత మంచి మాటలు దేవుని బిడ్డలారా. మీ జీవితాలలో ఒప్పుకోలేనిది, నిజాయితీ లేనిది అంటే ఒప్పుకున్నట్లుగా ఉండి మళ్ళీ జారిపోతున్నారంటే నిజాయితీ లేదు, నీ పాపం ఒప్పుకోల్లో. గనుక దయచేసి దేవుని వాక్యం మాట్లాడింది కనుక అది మీకనే కాదు, సంఘంలో ప్రతి క్రైస్తవుడికి, వాక్యం వినే ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క వాక్యం వర్తిస్తుంది. అలా ఉంటున్నారా? అలా ఉండకపోతే ఉండాలనేది పరిశుద్ధాత్మీయ బోధ. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అందుకే చెప్తాడు ఆయన, ఒప్పుకుంటే, నిజాయితీగా ఒప్పుకుంటే తప్పకుండా ఆయన అతిక్రమాలను, ఈ దోషాలను ఆయన ఎదుటి నుంచి తుడిచి వేయబడతాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్త పత్రిక అండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మన పాపములను 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను మన పవిత్రులుగా చేయను. రైతులా చూసారా ఎంత మంచి మాట. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. నీ పాపములు తుడిసివేసేసేవాడు ఆయన. కానీ నీ పాపము నిజాయితీగా, దేవా నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను, అలా ఉన్నాను, అలా జీవించాను, జీవిస్తున్నాను,
చాలామంది చర్చికి వస్తుంటారు, చాలా భయంకరంగా జీవితిస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. వారి పాపం వారి దగ్గరికి ప్రార్థన చేస్తుంటారు. ఎదురుల గురించి చాలా చెడ్డగా మాట్లాడతారు. ఎదురుల గురించి చాలా చెడ్డ విషయాలు ప్రచారం చేస్తూ ఉంటారు, చెప్పుకుంటుంటారు. వాళ్ళు అడగకపోయినా ఆబ్వియస్ మరీ మాట్లాడి ఇంటింట వెళ్ళి కూడా చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈరోజు లేక మారలేదు. వీళ్ళందరూ ఎవరంటే నిజాయితీ లేరండి. పాపం ఒప్పుకునే విషయంలో నిజాయితీ లేని వారుగా ఉన్నారు. అయితే ఒప్పుకుంటే మన పాపములు మనం ఒప్పుకుని ఎడల దయచేసి క్షమించు. ఇంతవరకు ఇంటింటా తిరిగాను, రోడ్లంటా తిరిగాను, అక్కడక్కడ చెప్పాను, అక్కడక్కడ మాట్లాడాను, అక్కడక్కడ మరి నేను కూర్చున్నాను. అనేక విషయాల కొరకు నేను నాయన నాకు అవసరం లేని నీ కోపం గుర్తించే ఎన్నో అనేక వాళ్ళతో నేను సంభాషించిన నీ పాపాలే ప్రభువా అనేది నీ జ్ఞాపకం వస్తే దయచేసి దేవుడు క్షమిస్తాడట. మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మనల్ని క్షమించి ఏం చేస్తాడు? సమస్తమైన దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. ఏ దుర్నీతి అయితే నీలో పాకుతుందో, ఉందో, కనబడుతుందో ఆ దుర్నీతి అంతా కూడా ఆయన ఏం చేస్తాడు? సరి చేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఈ జీవితంలో ఏం జరుగుతుంది, నీ మనస్సులో ఏం జరుగుతుంది, నీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుంటూ కూడా నువ్వేం చేస్తావు అంటే నిజాయితీ లేకుండా ఉన్నావు. దేవునికి భయపడిన వాళ్ళైతే ఇదిగో ఇక్కడ చెప్తున్న వాక్యం ద్వారా వారి జీవితాన్ని మంచి చేసుకుంటారండి. మంచి ప్రవర్తన వాళ్ళకి కలిగి ఉంటారండి. కనుక ఈ మంచి ప్రవర్తనకు అనేక మంది ఆటంకకరంగా ఉంటారండి. నీకు తెలియని విషయాలు నేర్పించి మరీ పాడు చేస్తూ ఉంటారండి. నీకు రాని ఆలోచనలన్నీ కూడా నీ దగ్గర చెప్పి మరీ పాడు చేస్తూ ఉంటారండి. నువ్వు మంచి జీవితంలో జీవిస్తూ ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అనగా ఆ జీవితాన్ని భంగం చేసి నిన్ను దేవుడికి దూరం చేయడానికి మాట్లాడి నిన్నేం చేస్తారంటే పాడు చేస్తారు. అనేక మంది ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, జాగ్రత్త. మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు కానీ మూడవదిగా పాపానికి ఇంకుడు అవ్వాలి. బైబిల్ గ్రంథంలోని 28వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం చదవండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ పాపమునకి ఇముకుడుకము అంటే దాని నుంచి బయటికి వచ్చే, దాని నుంచి బయటికి వచ్చే. రాలేకపోతున్నావా? అది రొమ్ములోనే ఉందా? అదే హృదయంలో ఉందా? దానికి ఇంగుడు అవట్లేదా? విముక్తి రావట్లేదా? విముక్తి చేసుకోవడానికి ఇష్టపడలేదా? అది రొమ్ములోనే ఉంచుకున్నావా? జాగ్రత్త. యోగ గ్రంథం చెప్తుంది 8వ అధ్యాయం 5 నుంచి 7. 8వ అధ్యాయం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొనిన ఎడల. చూసారా, ఎవరిని బతులు అనుకోవాలి? మనుషులు కాదు, దేవుణ్ణి బతులు అనుకోవాలి. నీవు పవిత్రుడివై, అదిగో నువ్వు పవిత్రుడివై, నువ్వు యథార్థవంతుడైన ఎడల. అందుకని యథార్థమైన పశ్చాత్తాపం అంటే
ఇప్పుడు చెప్పుకున్న విషయాలు అనేక విషయాల్లో మనకు కనపడుతున్నాయి, ఇంకా మనం చెప్పుకుంటాం. శ్రద్ధ నిలిపి అది అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా అప్పుడు నువ్వు బతుకుతున్నటువంటి మంచి బతుకును బట్టి నీ నివాస చాలా స్థలమును మంది వర్ధిల్ల జీవితాలు బాగోలేదండి. నీతి కలిగినట్టు వాడుగా లేరండి అంటున్నాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను, నీ కుటుంబాన్ని నిన్ను బట్టే దీవిస్తాను. చాలామంది నీతిగా లేకపోయినా, నీతిగా జీవించకపోయినా, వాళ్ళ యొక్క సంపాదన బట్టి, పొలాలు బట్టి, ఆస్తులు బట్టి దేవుడేదో మమ్మల్ని దీవించాడని అనుకుంటున్నారు. కానీ కాదు కాదు కాదు. దేవుడు నీకు ఇచ్చాడు అంటే నువ్వు తిరిగి దేవుని కొరకు బ్రతకవలసిన బ్రతుకు నువ్వు బ్రతుకుతావని దేవుడు ఇచ్చి ఉంటాడు. నీ నివాస స్థలాన్ని వృద్ధులు చేసడానికి నువ్వు మారుతావేమో చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఇచ్చిన వాటిని తీసుకుని నీ గుడారంలో పాపాన్ని ఉంచుకుంటున్నావా? నీ నివాస స్థలంలో పాపాన్ని ఉంచుకుంటున్నావా? అలాగే నీ గుండె అనే హృదయంలో నువ్వు ఉంచుకుంటున్నావా? ఈ మనస్సు అనే దాన్ని పాపానికి బానిసగా ఉంచుకుంటున్నావా? ఇముకుడు కమ్ము, విడుదల పొందు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను చాలను మరొక మాట చదువుకుందాం. పాపాలు ఎన్ని చేసినా కానీ వాటిని ఏం చేసుకోవాలి? అసహించుకోవడం చాలా అవసరం. మరలా చేయటం కాదు, అసహించుకోవాలి. తాగడం పాపమే, ఈ తర్వాత ఏమో తిట్టడం పాపమే, ఒకరి గురించి చాడీలు చెప్పడం పాపమే, ఒకళ్ళు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వాళ్ళని ప్రార్థనా జీవితంలోంచి పడగొట్టేసి బయటికి లాక్కొట్టి తనతో స్నేహం చేయించుకోవడం పాపమే. పాపమేనండి. దేవుని పరిచర్యకు ఆటంగా ఉండటం పాపమే. దేవుని పరిచర్య చేయకపోవటం కూడా పాపమే. ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. మీ పాపాలన్నీ కూడా అసహించుకోకుండా ఉంచుకుని ఉంటే నీవు ప్రార్థన చేస్తే ఏంటి లాభం? అది విడిచిపెట్టుకుని పశ్చాత్తాపడి క్షమించమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పాపాలు ఏవైతే ఉన్నాయో, దొంగతనమా, నరహత్య, నేను అలాంటి హత్య చేయనండి అంటే హత్య నువ్వు చేయక్కర్లేదు, మాటలతో చంపవచ్చు కదా. మాటలతో చంపేసి వాళ్ళు ఏంటండి, ఎంతమంది మాటలు పడలేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. సంఘాల్లో మాటల చేత అనేవాళ్ళు అనేక మంది ఉంటే ఆ మాటలు తట్టుకోక సంఘంలోనికి సావాసంలోకి రాకుండా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త. అలాంటి వాళ్ళని బట్టి, అలాంటి వారి జీవితాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. వాటిని అన్నిటి కూడా రక్షించుకో. వాళ్ళు చేస్తున్న తప్పులని కూడా నీకు తెలుసుంది, వాళ్ళు చేస్తున్న అక్రమాలని కూడా తెలుసుంది, వాళ్ళు చేస్తున్నటి పనులన్నీ కూడా తెలుసుంది. వాళ్ళతో ఏమి స్నేహం చేయగలం చెప్పండి? చీకటికి ఎలికైన పొత్తుందా చెప్పండి? పొత్తుంటుందా చెప్పండి? చీకటికి ఎలికి పొత్తుంటుందా? మరి అలాంటప్పుడు ఆ చీకటితో నీకేంటి? ప్రార్థనకెళ్ళే వ్యక్తి సహోదరుడే కానీ చీకటి, వాళ్ళతో నీకు పొత్తేంటి? నువ్వు దేవుని బిడ్డ అయింది ఎందుకు వాళ్ళతో అనగా ముచ్చట్లు గుసగుసలు లేనిపోయినన్నీ కూడా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పు కదా ఏమండి?
రాజుగారండి, ఇలా ఏంటండి, ఒక రాజుగారండి చాలా పాపాలు చేసాడండి. వింటున్నారా? ఓ రాజుగారండి చాలా చాలా పాపాలు చేశాడండి. అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా నీ పాపాలన్నీ కూడా పుట్టినిండా నిండిపోయాయి, దేవుడు నిన్ను క్షమించడు, చాలా పాపాలు. అని చెప్పాడట. దీనికి పరిహారం, దీనికి అవకాశం లేదా అని అడిగాడంట రాజు. జగత్కిందండి, ఇందులో చాలా నీతి ఉంది. ఆ రాజుగారితో చెప్పాడట, చెప్పిన ప్రకారంగా చేశాడట. ఏం చెప్పాడు? ఆయన రాజ్యంలో ఊరి చివర ఒంటి స్తంభం మేడ కట్టించాడండి. ఒకటే స్తంభం అంట, పైన ఒక గది కట్టించాడంట, చాలా పెద్దది. అయితే ఆయన అర్ధరాత్రి కాడ లేచి మనుషులు మెసైన టైంలో లేచి రోజు ఆ మేడ మీదకి వెళ్ళి తెల్లరే ముందు లేచి ఇంటికి వస్తున్నాడంట. ఇది జనాలు గమనించారు. అమ్మా ఏనండి, జనాలు గమనించారు. ఇలా జరుగుతుంది. ఒక రోజు జరిగింది, 2 రోజులు జరిగింది, 3 రోజులు జరిగింది, 4 రోజులు జరిగింది, సంవత్సరం జరిగింది. ఇదంతా రాజ్యంలో పొక్కిపోయింది. రాజుగారు ఒంటి స్తంభం కట్టించి దాన్ని మేడ పెట్టి, ఆయన రాత్రులు తెల్లవారుజాము రావడం, రాత్రులు వెళ్ళడం, మొత్తానికి ఏదో ఖర్చు జరుగుతుంది, ఏదో జరుగుతుంది మొత్తం అందరూ చెప్పుకుంటూ మొదలెట్టారట. ఏంటి వినండి మాట. ఒకరోజు నా సందర్భం వచ్చింది. మొత్తం అందరూ ఏం చేశారంటే, రాజా నువ్వు చేస్తుంది తప్పయా, ఒక దేశానికి రాజు అయింది, ఒక న్యాయాధిపతి అయింది, నువ్వు చేస్తుంది ఎంత దుర్మార్గత, రహస్యంగా నువ్వు పాపం చేస్తున్నావు అని మందలించారట. అప్పుడు సరే అందరూ చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే, నువ్వు పాపం చేస్తున్నావని, తప్పు చేస్తున్నావని, నువ్వు మంచివాడు కాదని, దుర్మార్గుడు అని, దుష్టుడు అని, నీలో నీతి లేదని, నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు ఒకటి కాదండి. మొత్తం ఇంటిలో ఎంతమంది ఉంటే అంత, దేశంలో ఎంతమంది ఉంటే అంతమంది, లెక్క లేదు, మొత్తం అందరూ కూడా. అప్పుడు ఆయన ఆ ఒంటి స్తంభం పైన నుండి అమ్మాయిని తీసుకుని కిందకు వచ్చాడు. తీసుకురాగానే ప్రజలందరూ కూడా అవాక్కయ్యారట. సొయాన తన యొక్క కడుపును పుట్టిన బిడ్డేనంటే, ఏంటి తన కడుపును పుట్టిన బిడ్డేనంట. అసలు అతను చేసిన పాపాలన్నింటికి పరిహారం ఎలాగాని అడిగితే అతను చెప్పిన మాట ఏంటంటే, అతడు నీ పాపాలన్నీ పోవాలంటే అందరూ నీ గురించి చెప్పుకో తప్పుడుగా, అప్పుడు నీ తట్లో ఉన్న ఒక్కొక్క పప్పు అందరిలోకి జీర్ణించిపోతే నీ పాపం ఏమైపోతుంది, అతను అదే పరిహారం, అంతకంటే గొప్పది లేదు. అంటే ఎవరు తీసుకెళ్తాడు, ఎవరిని తీసుకెళ్ళినా బాగోదు. తను స్వయాన్ని కూతురు తీసుకెళ్ళాడు అనుకో, తర్వాత తీసుకొచ్చి చూపించాడు అనుకో, నమ్ముతారు కదా ప్రజలు. అని తన కూతుర్ని అక్కడ పెట్టి సమయం వచ్చినప్పుడు కిందకు దింపిన తర్వాత అందరూ కూడా ఆ రాజుగారికి దండం పెట్టారట. అంటే ఏమైంది,
ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి యొక్క ఏమండి, ఒక వ్యక్తి పాపంలో జీవిస్తూ ఉండి 10 మందికి కూడా నీలో ఉన్న పాపాన్ని ఏం చేస్తుంటే అంటిస్తూ 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 ఉంటుంటే నీ జీవితంలో నుండి పాపం పోతుందా? పోదు. కానీ అతను చెప్పాడు, అది దేవుని దృష్టిలో పోదు. కానీ అతను చెప్పాడే కానీ అది పోదు. అది హృదయ సంబంధమైనది. అతను చేసినది ఘోరాది ఘోరమైన పాపాలకి దేవుని ఎదుట అతను తీర్పు ఉంటుంది. అతను ఏదో చెప్పాడని ఇతను చేశాడని. ఈనాడు కూడా చాలామంది పాపాలన్నీ కూడా చేస్తూ అనేక మందికి వారి హృదయంలో ఉన్నటువంటి పాపాలు అనేక మందికి అందించేవారుగా ఉన్నారని మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ పాపాలన్నింటికీ పరిహారం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, అతిక్రమం దాచిపెట్టక, అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దేరుడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి కనికరం పొందుతాడు. అయితే అతడు అలాగ చేయడం వల్ల పాపాలు పోవు. అతడు ఏదో చెప్పాడని చెప్పి అలా చేసి చేయడం వల్ల పాపాలన్నీ ఎదరోళ్ళ మీదకి వెళ్తాయని కాదు. అతడు దేవుని ఎదుట కనికరం పొందాలి, పశ్చాత్తాపడాలి. అతడు అప్పుడు కనికరించబడతాడే తప్ప తన పాపాలకి పరిహారం ఉంది ధన్యుడవుతాడే తప్ప ఇలాగ ఒంటికి స్తంభం మీద ఒక స్త్రీని పెట్టి అక్కడ ఎటువంటి పాపం లేకపోయినా ప్రజలందరూ చెప్పుకునేలాగా చేసి నా పాపాలని వాళ్ళ మీదకి వెళ్తాయి అన్న టైప్లో మనం ఉండకూడదు. చాలామంది నేను చేయటమే తప్పు కాకుండా ఎదురులు కూడా నా పాపాన్ని రుద్దాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త. ఈ జీవితంలో మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. మరి ఈ పాపాలన్నింటినీ ఏం చేసుకోవాలి? మరొకటి అసహించుకోవడం చాలా అవసరం. ఒకటి, ఈ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకొని దుఃఖపడాలి. రెండోది, పాపాలన్నింటిని గురించి నిజాయితీగా మనం ఒప్పుకోవడం నేర్చుకోవాలి. మూడోది, పాపానికి విముఖుడు కావాలి. అది కీర్తనలో మనం 28వ అధ్యాయం సామెతలో మనం చదువుకున్నాం. నాలుగోదిగా పాపాలన్నింటినీ కూడా మీరు అసహించుకోవాలి. అసహించుకోవాలి. ఎప్పుడు అసహించుకుంటామండి మనం? ఇష్టం లేనప్పుడే. ఏమంటారు? ఎప్పుడు అసహించుకుంటాం? ఇష్టం లేనప్పుడే అసహించుకుంటాం. పాపం అనేది భయంకరమైనది. దాన్ని దూరం పెట్టాలి, అసహించుకోవాలి, చేయకూడదు. పంది మనకు తెలుసు, అది పెంటని తెలుసు, అది మురికని తెలుసు, అది బురదని తెలుసు. కానీ ఆ యొక్క మురికిలోనే, ఆ పెంటలోనే దానికి ఏమైందో తెలుసు. అంటే దాన్ని ఆశ్రయించుకోకుండా మళ్ళీ దాంట్లో మరలా 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 దొరుకుతూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది. దాని యొక్క నైపుణ్యము, దాని తీరు అంతే. కానీ పందిలాగా ఉండకూడదు. అదే గొర్రె పిల్లల్ని అందరూ తొయ్యండి, అదే అక్కడ ఉంటుందా? ఆ వాసనకి భరించగలదా? గంగిరెత్తిపోతుంది. అంటే దేవుని పిల్లలు, దేవుని గొర్రె పిల్లలు అంటే వాళ్ళు కనుక పాపాన్ని నశించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి.
అందుచేత దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే ఆ, నిన్ను హెచ్చించినట్లుగా ఉమ్, ఆనంద తైలంతో అభిషేకించను. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఏం కనపడుతుంది? పాపాన్ని అసహించుకునేటువంటి విషయం ఇక్కడ కనపడుతుంది. ఇది ఎవరి గురించి రాశాడు అది కూడా చెప్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాట ఇది. పౌలు గారు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు అంటే యేసు ప్రభు. పౌలు గారు చెప్తున్నాడు, ఏప్రిల్కి రాసిన పత్రికలో ఏప్రిల్కి చెప్తున్నాడు, నీవు నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ఏం చేసావు? దేశించావు, అసహించుకున్నావు. ఈ లోకంలో ఉన్నటి ఏదైతే ఉందో దాని అంతటి నువ్వు ఏం చేసావు? అసహించుకున్నావు. కనుక పౌలు గారు అంటాడు, అందుచేత దేవుడు నీ దేవుడు నీకు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా. తన తోటివారు ఎవరండి? తన తోటివారు ఎవరండి? దేవదూతలు, కేరుబులు, షేరుబులు. మనల్ని కూడా లెక్కేసుకోవచ్చు. ఆయన అందరికంటే లోకాలలో, భూలోకంలో, పరలోకంలో, పాతాళలోకంలో ఉన్నవాడు అందరికంటే హెచ్చించాడు ఆయన. ఆయన నామం గణపరిచాడు ఆయన. ఎందుకు కనపరిచాడు? నువ్వు దేశించావు కనుక. అది ప్రేమించలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం చెప్తాడు, నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా అని చెప్పాడు 8వ అధ్యాయంలో. అంటే మనము పాపాన్ని ఏం చేసుకోవాలి? అసహించుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను మంచివాడిగా ఆనందతైలంతో మంచి జీవితానికి దేవుడిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట ఏమిటి అంటే, సాధ్యమైతే ఇతరులకి అప్పిచ్చు దానిని కూడా తిరిగి ఇచ్చివే ఉండాలి. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడుకో అప్పుడుకి ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవ్వకోకుండా గొప్ప చెప్పుకోవడం కాదండి. అది కూడా తప్పే దేవుని దృష్టిలో. పశ్చాత్తాపడి, అయ్యా నేను ఆలస్యమైందయ్యా, రేపు ఎల్లుండో తెచ్చిస్తాను, లేకపోతే ఇచ్చేటప్పుడు కనపడి, అయ్యా ఆలస్యమైంది ఇదికి ఇస్తాను. పశ్చాత్తాపడి వాళ్ళకి ఇవ్వండి. ఎవరి దగ్గర నా అచ్చు ఉంటే సాధ్యమైనంత వరకు అచ్చు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు పశ్చాత్తాపడండి. అయ్యా నేను ఎంతకాలం లేదు. బైబిల్లో ఉంది, లూకా సువార్త చదవండి, 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని నీ ఎడల అతని 4 వంతులు మరలా చెల్లించండి ప్రభుతో చెప్పాను. చూసారా, ఇక్కడ జక్కయ్య కనపడుతున్నాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానేమో, ఎవరి దగ్గర తీసుకుంటే దేవుని బిడ్డారా, దయచేసి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి. పశ్చాత్తాపడండి. ఒకవేళ ఇంతవరకు ఎవరికి ఇవ్వకోకుండా ఉన్నారేమో, దయచేసి ఇచ్చి పశ్చాత్తాపడి దేవుని మహిమపరచండి. నేను ఎవరి దగ్గర తీసుకుంటే, అన్యాయంగా తీసుకుంటే వారికి ఎంత ఇస్తానండి? 1 తీసుకుంటే 4. దేవునికి స్తోత్రం. 1 + 4 ఎన్ని? 5 ఇస్తాడంటండి. దేవునికి స్తోత్రం. ఇతడు ఏం చేస్తున్నాడు? దేవుని వాక్య ప్రకారంగా చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఏదైనా అన్యాయంగా తీసుకున్నారనుకోండి, అన్యాయంగా దొంగిలించారనుకోండి, లేకపోతే దొంగిలించి ఏదైనా పడిపోయింది ఎవరికైనా దొరికిందనుకోండి, అది వాళ్ళకి ఇచ్చేయాలి తప్ప, ఆ దగ్గరెట్టుకుని నీ దగ్గర ఉందని తెలిసిన తర్వాత వచ్చి అడిగాడు అనుకోండి, ఇవ్వలేదనుకో, నువ్వు
పశ్చాత్తాపడి నీ పాపం ఒప్పుకుని కొద్ది రోజుల తర్వాత అయినా కానీ తిరిగి ఇవ్వాలి. ఏదైతే దొంగిలించబడిందో, ఏదైతే అనగా నీకు దొరికిందో, ఏదైతే ఉందో అది తిరిగి ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలి? ఒకటి కాదు కానీ నేను చేసిన తప్పు పొరపాటు కనుక అని చెప్పేసి ఇంకొక 4 వంతులు ఇచ్చి మొత్తం అన్నీ కూడా అన్నీ కలిపి ఇవ్వాలన్నమాట. ఇది ధర్మశాస్త్రాన్ని చేస్తున్నాడు. అంటే జక్కయ్య ధర్మశాస్త్రాన్ని ఎదిగిన దేవుని యొక్క బిడ్డగా కనపడతాడు. లేవి కాండము 6వ అధ్యాయం. లేవి కాండము 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చాలా జాగ్రత్తగా చదవండి. అందరూ కూడా ఏంటండి. మరియు యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చెను? దేవుడేమో మోషేకి చెప్పాడు. మోషే ఏమో ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్తున్నాడు. ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి, ఎవరికి ద్రోహం చేసి? యెహోవాకు విరోధంగా ద్రోహం చేసిన మనుషులకి. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆడికి కాదు ద్రోహం చేసింది. ఎవరు చేశావు? నువ్వు దేవునికి చేశావు. ఈరోజు చాలామంది మనుషులు చేశాను అని అనుకుంటూ బతికేస్తున్నారు. కానీ చాలామంది దేవునికి చేస్తున్నాం ద్రోహం. ఒక సహోదరుడి పట్ల, ఒక సహోదరి పట్ల, ఒక సంఘం పట్ల, ఒక ఇంటివారి పట్ల, ఒక కుటుంబం పట్ల, ఈ బంధువుల పట్ల నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు చేశాను అనుకుంటున్నావు. కానీ దేవుడైతే ఏమన్నాడంటే నువ్వే నాకు ద్రోహం చేసావు అంటున్నాడు. పాపి అయిన ఎడల వాడు పాపి అయిపోతాడంటండి. అనగా తనకు అప్పగింపబడిన దాని గుచ్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గుచ్చియే గాని తనకు అప్పగించడం అంటే ఈ చెవు దుద్దులు మీ దగ్గర జాగ్రత్త పెట్టమ్మా అని అన్నాను. ఈ నగ్గిసి దగ్గరికి ఉంచండమ్మా అని అన్నావు నువ్వు. తర్వాత కొంతకాలం నా వస్తువు కోసం నీ వస్తువు కోసం నువ్వు వెళ్ళావు. అప్పుడు నువ్వు ఎప్పుడు పెట్టావు నా దగ్గర? నా దగ్గర సాక్ష్యం ఏంటి? లేదు నా దగ్గర పెట్టలేదు, వెళ్ళిపో, అబద్ధాలు ఆడుతున్నావు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దోచుకుని దాని గుచ్చియే గాని, ఏదైనా కానీ అన్యాయంగా దోచుకున్న దాని గురించి కానీ, తన పురుగు వంట బొంకిని ఎడలానేమి అబద్ధాలు అంటే తీసుకుని అనగా నువ్వు దాచుకుని అనగా అబద్ధం ఆడుతుంటే బొంకుతాం అనమాట. తన పొరుగు వాని బలత్కరించిన ఎడలానేమి బలవంతంగా లాగేసుకున్నది ఏదైనా ఉంటే అది కానీ, పోయినది తనకు దొరికినప్పుడు, ఏదైనా పోయినప్పుడు తనకు దొరికిందని నీ ద్వారా నా ద్వారా తెలిసిందని కొడుకు రోజుల తర్వాత దాన్ని గూర్చి బొంకిని ఎడలా, అది నీకు దొరికిందా వస్తువు, నువ్వు దాచేసుకున్నావు, అది విలువైన వస్తువు. ఒకవేళ నువ్వు బొంకినాడో మాకు తెలియదు అని అన్నావు అనుకో, నువ్వు ఎవరికి ద్రోహం చేస్తున్నావు? నీ సహోదరుడికి కాదు దేవునికే. మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నింటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణంలో చేసిన ఎడల ప్రమాణం చేస్తున్నారు. నేను ఒట్టిగా నాకు తెలీదు, ఒట్టిగా నేను తీయలేదు, ఒట్టిగా నేను అటు జోలికి వెళ్ళలేదు, అసలు నేను చూడలేదు. ఏమండి అటువంటి మన కళ ఏంటంటే కనపడతలేదా బోడని? అతడు పాపము చేసి అది పాపం చేసేవాడు అపరాధకును గనుక అతడు తాను దోచుకునే సొమ్మును గురించి గాని, బలత్కారం చేత అపహరించిన దాని గురించి గాని, తనకు అప్పగింపబడిన దాని గురించి గాని, పోయి తనకు దొరికిన దాని గురించి గాని దేని గురించి తాను అబద్ధ ప్రమాణం చేశాను దాన్ని అంతయు మరలా ఇచ్చుకునవలెను. మరలా తెలిసిన తర్వాత ఏం చేయాలి? అది నిరూపించబడిన తర్వాత ఏం చేయాలి? ఇచ్చుకుని వాళ్ళు ఎలా ఇచ్చుకోవాలి? ఇంకా రాయలేమా? 7 వస్తుంది. ఆ మూలధనం నిచ్చుకొని మళ్ళీ ఒకసారి 5 వస్తుంది చదువుకెళ్ళి. అతడు పాపము చేసి అపరాధకును గనుక అతడు తాను దోచుకున్న సొమ్ముని గురించి గాని
బలాత్కారం చేతను అపహరించిన దాన్ని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాన్ని గూర్చి గాని దేని గూర్చి తను అబద్ధ ప్రమాణం చేశాను దానిని అంతయు మరలా ఇచ్చుకునవలెను. ఆ మూలధనం ఇచ్చుకొని దానితో దానిలో 5వ వంతును. అది చూసారా ఏమంటున్నాడు? అంటే సాధ్యమైతే ఇతరుల దగ్గర ఏదైనా మనం తీసుకున్నప్పుడు, అప్పు తీసుకున్నప్పుడు, ఇంకోటి చేసినప్పుడు, ఏం చేసినప్పుడు కూడా నువ్వు తిరిగి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే పశ్చాత్తాపడి క్షమించమని కుదురులైన తర్వాత అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడం దేవుని యొక్క ఉద్దేశం ఉంది. లేకపోతే దేవుని ఉద్దేశంలో నువ్వు పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 7 వచనాలు చదివేశాము. చదువు. అయితే అది పాపం కనుక అది ఇచ్చే ముందు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఒక మేకనో గొర్రెనో దేవుని బలి అర్పించి ఆ రక్తం చేత శుద్ధి చేసుకుని నా పాపాలకి పరిహారం అని దేవుడి ఎదుట ఏం చేయాలి? ఒప్పుకుని శుద్ధిపరచుకుని అంటే అతడు పశ్చాత్తాపడుతున్నట్లుగా కనపడుతున్నాడు. తన అపరాధ విషయంలో నువ్వు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేళ్లను యాజకుని ఎదుగు తీసుకుని రావాలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అది పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ అప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. క్షమించిన యాజకుడు పాస్టర్ గారా దయచేసి నేను పలానా విషయంలో చేశాను, పలానా విషయంలో ఇలా ఉన్నాను, పలానా విషయంలో చేశాను. ఏమంటే ఈ రోజు భయం లేదండి, అన్నీ అబద్ధాలే. మాట్లాడితే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. నిజం ఒకటి లేదండి, అంత బొంకి. కానీ అది దేవునికి వ్యతిరేకమైన సంగతి అని అనేక సార్లు వాక్యం చెప్తున్నా కానీ ఆ అబద్ధాలు మాత్రం మాట్లేదండి. చాలా ప్రమాదానికి గురవుతూ ఉన్నారు ప్రజలు. దైవ సంఘమా దయచేసి తిరిగి పశ్చాత్తాపడండి. చదువు. అతడు అపరాధినట్లు తాను చేసిన వాటన్నింటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. అది అప్పుడు పశ్చాత్తాపడటం వల్ల క్షమాపణ కలుగుద్ది కనుక అది యథార్థమైన పశ్చాత్తాపం. అంటే అది పశ్చాత్తాపం అంటే యథార్థమైన పశ్చాత్తాపం అంటే అదండి. మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఆ యథార్థమైనటి అన్నమాట పశ్చాత్తాపం అనేది కనపడుతుంది. మరి నీలో, నాలో, సంఘంలో, సమాజంలో, క్రైస్తవ సంఘంలో ఇటువంటి యథార్థమైన పశ్చాత్తాపం లేకపోతే దేవునికి విరోధులై ఉన్నారు, దేవునికి శత్రువులై ఉన్నారు, దేవునికి చేత ఉగ్రత పొందినట్లుగా వారు నియమించబడిన వారుగా ఉన్నారు. దేవుడు క్షమించలేని వాడిగా ఉన్నాడు. కనుక సంఘము గమనించి, వాక్యం మీద వాళ్ళు గమనించి మార్చుకుని యథార్థమైనటి పశ్చాత్తాపడి జీవించాలని దేవుని పేరిట ఈ వాక్యాన్ని మీకు ఇస్తుండగా మారండి, మార్చుకోండి, అనేక మందికి చెప్పండి. ఆతో మీరు ఏకీభవించి డప్పు కట్టకండి, బడాయిగా మాట్లాడకండి. వాళ్ళ పాపంలో మీరు కూడా పాలు పుచ్చుకున్నట్లుగా చేసుకోకండి, జాగ్రత్తగా బ్రతకండి. ఇంతకంటే మంచి విషయాలు దేవుడు ఏం మాట్లాడతాడంటే, ఏమున్నాయి నీ జీవితానికి అంటే ఇంతకంటే గొప్ప విషయాలు ఏమున్నాయండి? ఇది ఈ మాటలే. ఈ మాటల చేత దేవునికి దగ్గర కమ్ము, నీ బ్రతుకు మంచిగా చేసుకో. దేవుడు నిన్ను ప్రేమించి నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి ఆయన మంచిగా నిన్ను ఆనందకరంగా చేసి అభిషేకించి బలపరిచే దేవుడు మన ప్రభు. కనుక అటు కృప ఇదందరూ పొందుకోవాలని తెలియజేస్తూ అలా జీవించమని యేసునామంలో ఈ అందరికీ ప్రకటన చేసి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మనందరి ఇంట్లో దీవించును గాక. ఆమేన్.